అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల సమరానికి మిగిలింది ఇక కొన్ని రోజులే. ఈ నేపథ్యంలో సతుల కోసం పతులు, పతుల కోసం సతులు గెలిపించేందుకు మొత్తం ప్రజల వద్దకు వెళ్తున్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మనం ప్రస్తుతం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డిని గెలిపించాలని పతి కోసం సతి, అదేవిధంగా అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా గ్రామాన తిరుగుతూ ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నారు. ఓటర్లు మనతో మాట్లాడడానికి ఆవిడ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ప్రచారం ఎలా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా ఉందండి. ప్రచారము ప్రజల్లో బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న పథకాల ఆనందంగా ప్రజలు ఆడోళ్ళు అంతా అందుకున్నారు. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేస్తామమ్మా, ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తుంది, కాటసాని రామరెడ్డిని గారికి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మంచిగా సమాధానం చెప్తున్నారు. మేము ఫ్యాన్కే వేసేదని చెప్పేసి ఖచ్చితంగా కాటసాని రామరెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో గెలుస్తాడు. మాకు ప్రజల ఆదరణ ఉంది. ఆయన కష్టము ఆ ప్రజలందరికీ ఆయన చేసిన సేవలు గుర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి భారీ మెజారిటీతో గెలుస్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడని గట్టి నమ్మకము. ఖచ్చితంగా జరుగుతుంది, వస్తుంది పార్టీ. అంటే సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు. అభివృద్ధి లెక్కలేడండి. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కట్టినారు, రోడ్లు వేశారు, బిల్డింగులు ఇచ్చారు. పథకాలన్నీ ఇంటింటికి పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ, రాజన్న నేస్తం కానీ, రైతు భరోసా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, బడి పిల్లలకు బడి అమ్మఒడి, గోరుముద్ద, ప్రజలకి ప్రతి ఒక్క పథకం అందుతూ ఉంది. గ్రామాల్లో అభివృద్ధి లేదనేది అబద్ధము. కొన్నిసార్లు కొన్ని జరిగిండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గ్రామాల్లో సిసి రోడ్లు, లైటింగ్లు అన్నీ జరిగాయి. అభివృద్ధి బాగా ఉంది. మీరు చెప్పండి మేడం, కాటసాని కుటుంబంలోకి కొత్తగా వచ్చారు, ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన? చాలా బాగుందండి స్పందన. ఈరోజు ఏ గడపకి వెళ్ళినా కూడా సొంత కుటుంబ వ్యక్తి ఎలా స్వాగతిస్తారో అలా స్వాగతిస్తున్నారు మమ్మల్ని. అక్కున చేర్చుకున్నారు ప్రజలంతా మా వెంటే ఉన్నారు. దెర్ ఇస్ నో డౌట్. బెనిఫిషియర్స్ అందరూ ఉన్నారు. పథకాల నుంచి 99% బెనిఫిషియర్స్ ఉన్నారు. ఈరోజు జగన్ ఇచ్చిన పథకాల నుంచి పథకాలు అందని వాళ్ళు లేరు. ఈరోజు డెవలప్మెంట్ ప్రకారం చూసుకున్నా కూడా బనగానపల్లి డెవలప్మెంట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది 100 పడకల ఆసుపత్రి కానీ, సీసీ రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, లేకపోతే వాటర్ రిజర్వాయర్స్ కానీ చాలా చేస్తున్నారు అని జగన్ అన్న. ఈరోజు మా మామగారు రామరెడ్డి గారు కూడా చాలా చేస్తున్నారు జనాల కోసము. 5 years స్పాన్లో ఇంత చేశారు. అందులో 2 years కరోనాకు పోయింది. అయినా కూడా 3 yearsలో ఎంత చేయగలిగినారో అంత చేస్తున్నారు. ఇంకొచ్చే 5 yearsలో కూడా ఇంకా 100% ఖచ్చితంగా పెడతారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అంటే చాలా గ్రామాల్లో తాగేందుకు మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. దద్దనాల చెరువులో కనీసం చెంబుడు నీళ్ళు కూడా లేవు, నిల్వ ఉంచలేకపోయారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? ఎలా అండి, ఈసారి చూసుకుంటే ప్రతి ఇంటికి కొలాయి ఉన్నది. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ 85% వరకు కొలాయిలు పెట్టించినారు. ఎవరండి చెప్పింది? అట్లా వాళ్ళు వచ్చి తిరిగి చూస్తే కదండి అసలు ఉందా లేదా అని తెలిసేది. 5 ఏళ్లలో ఎలక్షన్ల ముందు ఒక్కసారి వస్తే వాళ్ళకి ఏం తెలుస్తాయి సమస్యలు ఏమున్నాయో. అంటే ఇప్పుడు మీ కాటసాని రామరెడ్డికి ఎందుకు ఓటేయాలి అంటే, ఎందుకు వేయాలి అంటే ఒక్క రీజన్ కాదు, నేను మీకు ఐల్ గివ్ యూ మెనీ రీజన్స్ అండి. అభివృద్ధి చూసుకుంటే 14 years ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడేసిన గుంగట అక్కడే ఉన్నట్టు ఇంచు ముందుకు కదలలేదు. బీసీ జనార్దన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేస్తున్నారు ఇక్కడ. 2014లో ఒక్క రోడ్ వేసారా? వేయలేదు. ఏమీ చేయలేదు. సంక్షేమ పథకాలు అందినాయా? జన్మభూమి కమిటీలు అన్నారు, నీరు చెట్టు అన్నారు. అన్నీ వాళ్ళు దోచుకొని వాళ్ళ జోబులు నింపుకోవడం తప్ప జనాలకు చేసింది ఏం లేదు. కానీ ఈరోజు 5 ఏళ్లలో ఇంటింటికి వెళ్తే వాళ్ళే మాకు ఈ పథకం అందిందమ్మా, మేము ఇంత తీసుకున్నామమ్మా, మాకు ఇంత ఇచ్చినారన్న జగన్ అన్న, మేము ఎందుకేమమ్మా జగన్ అన్నకి రామరెడ్డి అన్నకు ఓటు, మా పెద్ద కొడుకు అమ్మ, మా కొడుకులు కూడా మాకు పింఛన్లు ఇయ్యారమ్మా, 3,000 పింఛన్ ఇచ్చింది జగన్ అన్న రామరెడ్డి అన్నని అన్నారు. మేము చెప్పాల్సిన రీజన్ లేదు, వాళ్ళ నొత్తం వాళ్ళే చెప్తున్నారు మేము వేసేదే మీకని. ఈసారి కాటసాని కుటుంబం కేవలం ఎన్నికలు మాత్రమే ప్రజల్లో కనిపిస్తుంది, కానీ గెలిచిన తర్వాత ఎక్కడ కాటసాని రామరెడ్డి గారు ఎవరు కూడా కనిపించలేదనేటువంటి ఒక విమర్శ ఉంది. మీరేమంటారు? మీకు ఎవరు చెప్పారండి? నాకు తెలిసి చిన్న పిల్లోని కాటి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాటసాని రామరెడ్డి అంటే గుర్తింపు ఉంది. కాటసాని రామరెడ్డి అంటే పేరు చెప్తేనే కనుక్కుంటారండి. ఎందుకంటే నా భర్త 24 గంటలు ప్రజల మనసి, ప్రజల్లోనే ఉంటాడు. ఆయన ఫ్యామిలీతో ఉండడు. ప్రజాసేవే ఆయనకు ముఖ్యము. మేము అనుకుంటాం ఇంట్లో ప్రజల కోసమే ఈయన పుట్టాడు అని.
24 గంటలు ప్రజాసేవ చేస్తాడు కాబట్టి ఈరోజు ఆయన వెనకమ్మడి ప్రజలందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు ఓటర్లు కానీ బ్రహ్మరథం పడుతున్నారండి ప్రతి ఊర్లో ఆయనకు. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఈ నియోజక ప్రజలు కాడసాని రామరెడ్డి గారు మంచి వ్యక్తి, ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల క్షేమమే కోరుకుంటాడు, ప్రజలకి గ్రామాలకి అభివృద్ధి తీసుకొస్తాడు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాడసాని రామరెడ్డి గారిని వెన్నుకుంటారు. ఎందుకంటే ఒక నమ్మకం, భరోసా. కాడసాని రామరెడ్డి మాట చెప్తే తప్పడు, మా అన్నని మేము గెలిపించుకుంటాము. ఎందుకంటే ఈ నియోజకవర్గం ప్రజల అదృష్టము ఈ కాడసాని రామరెడ్డి ఇటువంటి నాయకుడు ఉండడం అని కూడా నేను తెలియజేస్తాను. అత్తాకోడళ్ళు ఒకటే చెప్తున్నారు, కాడసాని రామరెడ్డి గెలిస్తేనే ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందుతాయి, కాడసాని రామరెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి. మరి చూద్దాం రాబోయేటువంటి 13వ తేదీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, అత్తాకోడళ్ళ యొక్క శ్రమకి విజయం అందిస్తుందా అనేది వేచి చూద్దాం. వీడియో జల్లి నగేస్తూ హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.